ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రాలు. నాయనా, ఈ యొక్క పరిశుద్ధ గురువారపు ఆరాధన కార్యక్రమంలో దేవా, మీ యొక్క దైవ సన్నిధిని పరిశుద్ధాత్మను కోరుకుంటున్నాం. ఆరాధిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలను కుటుంబాలను దీవించుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 657వ కీర్తన, చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయో నలిగి శోకము చెందినవాడై, దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరకే. దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరకే. తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా, ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్ను అప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్ను అప్పగించితివనెను. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది, రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. ముమ్మారు భూమిన్రాలి మిక్కిలి వేదనచే, మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. ప్రేమామృతవాక్కులచే ఆదరించేడి ప్రభువు, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను. వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను. నన్ను తన వలె మార్చెడి ఈ మహాప్రేమను, తలచి తలచి హృదయము కరుగాగా నే సదా కీర్తించెదను. తలచి తలచి హృదయము కరుగాగా నే సదా కీర్తించెదను. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము.
ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని యొక్క ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఆ విధముగానే నిలిచియుండి 96వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 96వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయను. ఈ వార్తను అన్య జనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును. పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. 13వ చరణం కలిసి చదువుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మరి యొక్క పరిశుద్ధ వారములో పరిశుద్ధ గురువారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 30వ వచనం వరకు. దయచేసి మాటలు గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటున్నాం. 26వ అధ్యాయము 26వ వచన ప్రారంభం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళేరి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు నాయనా. ఈ యొక్క పరిశుద్ధ గురువారమును గూర్చినటువంటి లేఖనాన్ని
చదువుచూ ఉన్నటువంటి విశ్వాసులు అందరి కొరకు ప్రార్థన చేస్తూ నీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ దినము మండల కాలములో 38వ దినముగా మనము ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ మండల కాలములో 38వ రోజు ఈ యొక్క పరిశుద్ధ వారములో ఈ యొక్క గురువారము కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టబడింది, నియమ గురువారం. ఆ నియమ గురువారానికి మరొక మాట ఆదేశ్య గురువారం. ఈ మాటకు మరొక మాట మాండి థర్స్డే అని ఇక్కడ పేరు పెట్టబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈవేళ ఈ ఆదేశ్య గురువారము, నియమ గురువారము లేక పరిశుద్ధ గురువారము, మాండి థర్స్డే ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఘనపరుస్తున్న ప్రియులైన కుటుంబాలకి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. దేవుని యొక్క కృపను బట్టి ఈ మండల కాలము పరిశుద్ధ వారములో ఇట్టి రీతిగా కలిసి ప్రభు యొక్క సన్నిధిలో, శిలువ యాత్రలో కలిసి సహవాసించి సాగిపోవటానికి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. అందును బట్టి కూడా దేవునికి వందనాలు. ఈ లక్ష్యవారము మాండి థర్స్డే అని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ మాండి అనే మాట లాటిన్ భాషా పదమని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ మాటకు అర్థము ఆజ్ఞ లేక ఆదేశము, ఆదేశించుట అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఈవేళ మన యొక్క వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుంచి 17వ వచనం 30వ వచనం వరకు అనౌన్స్ చేశాను. కనుక ఈ ప్రారంభ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పులియనటువంటి రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులైన వారు యేసు ప్రభు దగ్గరకు వారు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నాము అని పులియని రొట్టెల పండగ విషయంలో సిద్ధపరచడానికి శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నటువంటి ప్రశ్నగా మనము చూస్తూ ఉన్నాం. 18వ వచనములో యేసు ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన, మీరు పట్టణమందున్న పలాని మనుష్యుని యొద్దకు వెళ్ళండి. ఒక మనుష్యుని దగ్గరకు మీరు వెళ్ళండి. నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఎంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నారని అతనితో చెప్పండి. 19వ వచనం, యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచేరి. మీకు ఉపోద్ఘాతంగా ఈ మాటలు, లేఖనములో మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న, ఈ పస్కా విందు కొరకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచాలి? యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులతో వేరే ఈ యొక్క సువార్తలలో, అనగా లూకా సువార్త 22వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు కూడా కొన్ని గుర్తులు తన శిష్యులకు తెలియచేస్తాడు. ప్రియులారా, ఆ యొక్క గుర్తులు మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకుని పోవచ్చున్నటువంటి ఒకడు మీకు ఎదురుగా వస్తాడు.
యేసు ప్రభు కొరకు ఒక మాట, శిష్యుల కొరకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ క్రైస్ట్ హ్యాస్ 2 సీక్రెట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు రహస్యమైన స్నేహితులు ఉన్నారట. ఆ ఒక వ్యక్తి ఎవరు అంటే, యేసు క్రీస్తు ప్రభువు కొరకు ప్రయాణ సాధనముగా యెరూషలేము దేవాలయములో ఆయన రాజుగా ప్రకటించుకుంటానికి వెళ్ళే ప్రయాణ సాధనమైన ఆ గాడిదను తోలి పెట్టినటువంటి వాడు అంటుంది. రెండవ రహస్యమైన స్నేహితుడు ఎవరు అని ఆలోచన చేస్తే, ఈ యొక్క పస్కా విందు సిద్ధపరచటానికి మేడగది యజమాని ఒకడు ఉన్నాడు. వీరిద్దరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్యమైనటువంటి స్నేహితులు అని వ్రాయబడుతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈ 2 సువార్తలలో కూడా మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, నీళ్లకుండా మోసుకుని పోవచ్చున్న ఒక వ్యక్తి మీకు ఎదురుగా వస్తాడు. అతడు ఏ ఇంటిలో ప్రవేశిస్తూ ఉంటాడో ఆ ఇంటిలోనికి అతని వెంట మీరు వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఏమని చెప్పాలి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని మీరు ఆ నీళ్ల కుండ మోయిచు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పండి అని ప్రభు చెప్పి, ఇంటి యజమాని ఒక సామగ్రి కలిగినటువంటి ఒక గొప్ప మేడగది మీకు ఆయన చూపిస్తాడు, అక్కడ సిద్ధపరచండి అని వారి యొక్క అనుమాన నివృత్తి ఆయన ముందుగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మేడగది యజమాని జాన్ మార్కు తండ్రి అయ్యుండవచ్చు అని ఇక్కడ మరి వ్యాఖ్యానకర్తల యొక్క ఒక ఉద్దేశ్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అవును ప్రియ దేవుని బిడలారా, మరి యొక్క మాండీ థర్స్డే లేకుంటే నియమ గురువారపు ఆరాధనలో మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటో చెబుతారా? క్రొత్త నిబంధన, న్యూ కవోనెంట్ అనే మాట. కవోనెంట్ అనగా నిబంధన, న్యూ కవోనెంట్ అనగా నూతన నిబంధన అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు ఇక్కడ ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఆదేశము అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. కృత నిబంధన, న్యూ కవోనెంట్, మ్యాండేట్ అండ్ ద యాక్ట్ ఆఫ్ న్యూ కవోనెంట్ అనే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ మరునాడు ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఒక మహత్తరమైనటువంటి నిర్గమము అక్కడ సూచిస్తూ ఉన్నది. మోషే ఐగుప్తులోని అక్కడ ఇశ్రాయేలీలు సమాజానికి ఆ రాత్రి చేయబోయే నిర్గమము, దానిని మొదట రాత్రి అది విమోచన పర్వముగా ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ, గొర్రెపిల్ల లేక మేకపిల్ల, నిర్దోషమైన ఏడాది మగపిల్ల దాని యొక్క రక్తాన్ని తిని కొంచెము ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద అవి గుర్తులు వేయాలని ఒక ఆదేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ చివరి రాత్రి కూడా యేసు ప్రభు దాదాపు భోజన సమయములో ఆయన ఈ పదాలు అనగా రక్తము ఇక్కడ ఆయన జ్ఞాపకాన్ని చేసుకుంటూ ఆయన కృత నిబంధన ఆయన ఇస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రియ దేవుని విశ్వాసులారా, ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు
తాను సిలువలో చిందించే పరిశుద్ధ రక్తానికి తను నలుగుగొట్టబడిన శరీరానికి సాదృశ్యాలుగా ఈ నియమ గురువారపు ఆ యొక్క మరి ఆరాధనలో ప్రభు తన యొక్క శరీర రుద్రాలకు సూచనగా రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చి కృత నిబంధన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మీరు తినునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ఆయన విమోచకుడుగా ఉన్నాడు, విమోచించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ రొట్టె ద్రాక్షారసము అనేది క్రీస్తు ప్రభు శరీర రుధిరాలు అయితే మనం అందరము కూడా ఆ యొక్క రుధిరాన్ని ఒకే పాత్రలోనిది మనం స్వీకరించే వారముగా, అందుకనే ఆయన పాత్రను ఎత్తుకొని స్తోత్రము చేసి వారికిచ్చి పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తము. ఏ రక్తం అండి? నూతన నిబంధన రక్తము. కాబట్టి ఈ యొక్క నియమ గురువారపు ఈ యొక్క ఆరాధనలో ప్రభు ఒక క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాడు. మీరు పుచ్చుకొనండి, తినండి, ఈ పరిశుద్ధ రక్తాన్ని మీరు సేవించండి అనగా ఇది క్రైస్తవ సంఘములో ఒక మంచి సహవాసము లేక ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో మంచి సహవాసం అనేది అక్కడ కనపరుస్తూ ఉన్నది. అక్కడ దేవుని సన్నిధిలో ఒకరితో ఒకరు ఐకమత్యము అనేది కనిపిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఒక మంచి ఒప్పుకోలు, రక్షణ మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రభు ఇక్కడ 26వ అధ్యాయం 26వ వచనములో యేసు ప్రభు అండి వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని మీరు తినండి. ఆ తినే ఆ యొక్క భోజనము లేక ఆహారము ఏమిటి అంటే ఆయన నా శరీరము అంటున్నాడు. ఈ శరీరము కొరకు యోహాను సువార్తలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, అరణ్యములో మీ యొక్క పితరులు మన్నాను తిన్నా చనిపోయారు, కానీ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, కాబట్టి ఎవరైతే నన్ను తింటారో వారు ఎప్పటికీ మరణము చూడరు అని పరిశుద్ధ వాక్యములో రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు నిత్య జీవాన్నిచ్చే ఆహారమే, పరలోక ఆహారమే, జీవాహారమే క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా ఆయన ఈ నియమ గురువారపు ఆరాధనలో తన శిష్యులకు విరిచి వడ్డించి పుచ్చుకొని తినుడిది మీ కొరకు ఇయ్యబడిచిన నా శరీరం అని ఒక క్రొత్త నిబంధన ఆయన చేస్తూ ఆయన అంటున్న రెండవ మాటలు, అది వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చిన తరువాత దీనిలోనిది త్రాగుడి అనగా ఈ పాత్రలలోనిది త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ క్రొత్త నిబంధనలు ఆయన శరీర రుధిరాలు ఆయన తన శిష్యులకు ఇచ్చి కలువరిగిరిలో చేయబోయే త్యాగాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ, ఆయన చేస్తున్న త్యాగాన్ని కూడా ఏం చేయాలి? సంఘముగా, విశ్వాసిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? ఇది ఆయన శరీరము, ఆయన రక్తం. ఆయన శరీర రుధిరాల్లో నాకు విడుదల, విమోచన, రక్షణ ఉందని విశ్వాసులందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అవసరత ఉంటూ ప్రభు అంటాడు, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వారు వెళ్ళిరి అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, రొట్టె విరుచుట అనగా విరగగొట్టబడుట అంటే చీలిక కాదు, కానీ క్రీస్తు ప్రభు మన కొరకు గెత్సెమనెలో సుమారు 6 గంటలు ఆయన నలుగుగొట్టబడ్డాడు, శ్రమ ఆయన పొందనాడు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి క్రీస్తు ప్రభు మన కొరకు నలుగుగొట్టబడి ఉంటుండగా తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించి ఉంటుండగా
ఇది నా కొరకు, నా పాపాల కొరకు, నా విడుదల కొరకు, నా విమోచన కొరకని ఏం చేయాలండి? క్రైస్తవ సంఘము జ్ఞాపకం చేసుకోవాలి. అది శరీర రుధిరాల్లో అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఈ యొక్క నియమ గురువారపు ఆరాధనలో ఈ రాత్రికాలం యేసు ప్రభు యొక్క పరిస్థితి ఎలాగ ఉంది అని ఆలోచన చేస్తే, చరిత్రకారులు 10వ శతాబ్దంలో టర్కీ సైన్యమట యెరూషలేముపై దండెత్తింది. క్రైస్తవ గుడులన్నీ కూడా పడగొట్టబడ్డాయి. మేడగది కూడా పడగొట్టడానికి సైన్యం వచ్చిందట. సైనికులు అక్కడ పరిశీలనగా చేసి చూస్తే అక్కడ మేడగదిలో 2 ప్రాముఖ్యమైనటువంటి అక్కడ స్తంభాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ఇంతకు ముందు నేను మీకు తెలియచేసిన సంగతి ఈవేళ తప్పనిసరిగా తెలియచేయాలి. ఆ మేడగదిలో 2 ప్రాముఖ్యమైనటువంటి స్తంభాలు ఉన్నాయి. వాటిని కాలమ్స్ అంటూ ఉంటాం. వాటి మీద ఉన్న చెక్కడాలు లేక డిజైన్స్ చూసినప్పుడట వారు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆ 2 స్తంభాల మీద టర్కీ సాంప్రదాయ ప్రకారముగా చెప్పినటువంటి పెలికాన్ అనే పక్షి బొమ్మలు 2 చెక్కి ఉంటూ వీరికి ఆశ్చర్యాన్ని కలిగించిందట ప్రియులారా. అది ఇప్పటి వరకు కూడా ఇది యెరూషలేములో సజీవంగానే ఆ మేడగదిలో ఉన్నది అని వ్రాస్తూ ఉన్నారు. ఈ యొక్క పెలికాన్ పక్షి యొక్క నైజము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అది తల్లి పక్షి వృద్ధాప్యములో ఉంటుండగా తమ యొక్క పిల్లలుగా ఉన్నటువంటి చిన్న పక్షులకు ఆహారం తాను సంపాదించి పెట్టలేని, ఎగరలేని నిస్సహాయ పరిస్థితిలో ఆ పెలికాన్ పక్షి ఏం చేస్తుందంటే తన సూదిపాటి ఆ ముక్కుతో అది ఏం చేస్తుందంటే తన గుండెను పొడుచుకుని చీల్చుకుని రక్తము కారుతూ ఉంటుండగా ఆ చిన్న పిల్లలకట ఆ తల్లి ఏం చేస్తుంది? చీల్చబడి రక్తం స్రవిస్తున్న ఆ గుండెకు హత్తుకొని ఆహారముగా అందిస్తుందట. ఈ బొమ్మకు ఉన్నటువంటి సాంప్రదాయ పరిస్థితులను బట్టి రాత్రికాలం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ 2 స్తంభాల మధ్య ఆయన కూర్చుని యేసు ప్రభు ఆ చివర రాత్రి తన శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము. యేసు ప్రభు చెబుతున్న మాట ఎవరి కొరకండి? మన కొరకు చిందింపబడుచున్నది. ఎవరి రక్తము? నా రక్తము. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి. కాబట్టి యావత్ క్రైస్తవ సంఘము మన పాపమును కడిగి వేయటానికి, కొట్టివేయటానికి, ఆయన పరిశుద్ధ సహవాసాన్ని సంఘానికి, విశ్వాసులకు అందించటానికి, ఆ మరుసటి దినము కొలువరి గిరిలో చేయబోయే యాగానికి సాదృశ్యంగా తన శరీరమును, తన రుధిరమును కూడా ఆయన అందించి దీనిని మీరు జ్ఞాపకం చేసుకొనడి. ఇది క్రొత్త నిబంధన. ఈవేళ అంశము న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన. ఈ రాత్రి ప్రభు తన శిష్యులతో చేస్తున్నాడు. యావత్ సంఘము కూడా ఆయన శరీర రుధిరాలు స్వీకరిస్తూ ఏం చేయాలంటే మనము ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనతో క్రొత్త నిబంధన చేస్తున్నాడు. విశ్వాసి నీవు నేను కూడా ప్రభుతో ఒక క్రొత్త నిబంధన చేద్దాం. ప్రభువా, నీ శరీర రుధిరాల పాలు పంపులు తీసుకున్నటువంటి నేను నీవిచ్చే జీవము ద్వారా, రక్షణ ద్వారా నీ సాక్షిగా నేను జీవిస్తానని మనం కూడా ఒక క్రొత్త నిబంధన చేద్దామా? అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మాండి థర్స్డే లేక ఆదేశ్య గురువారము, నియమ గురువారపు ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని ఆరాధిస్తున్న యావత్ ప్రజానికాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ వారము, పరిశుద్ధ గురువారము నా తండ్రి క్రొత్త నిబంధన శిష్యులతో చేస్తున్నా, మాతో చేస్తున్నా. నీ శరీరాన్ని, రుధిరాన్ని మా కొరకు, మా విడుదల కొరకు, విమోచన కొరకు, రక్షణ కొరకు అర్పిస్తున్న, త్యాగము చేస్తున్నా. మా జీవితాల్లో నీ శరీర రుధిరాలు మేము స్వీకరిస్తూ నా తండ్రి నాయన, మేము పరిశుద్ధ పరచబడి నాయన, మేమును కూడా
నాయన ఒక నూతనమైనటువంటి నాయన సృష్టిగా మార్చబడి నాయన దేవా నీ కొరకు మేము జీవించి ఒక నూతన నిబంధన మేము మీతో చేయటానికి కూడా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచండి నాయనా. ఇదిగో మహాశుక్రవారపు ఆరాధనలో కూడా మేమందరమును కూడా పాల్గొని ఆ శిలువ యాత్రలో నువ్వు చిందించే రక్తమును కడగబట్టానికి కృప చేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల ప్రాధము క్షమించుము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నాయనా ఇదిగో తండ్రి నీ మా గురువారపు ఆరాధనలో పాల్గొని నాయనా ప్రభు మా కొరకు చేస్తున్నటువంటి ఆ క్రొత్త నిబంధన తిరిగి మేమును ప్రభువుతో ఆ క్రొత్త నిబంధనలో సాగిపోతానికి తోడు కూడా సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. విరువబడిన ఇది నీ కొరకు నా శరీరం, పిండబడిన ఇది నీ కొరకు నా రుధిరం, నిరతంబు స్వీకరించు నా జ్ఞాపకార్థం. నా రాక నీవు మరువకయే కనిపెట్టుమా, ఆ రాత్రి మేడగదిలో యేసు ప్రభు ఆసీనుడాయ ప్రియమౌ సిలువ నీడలో, ఆ సిలువ పొందగోరి సిలువ విందు నియమించే